హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిపాల్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. మన ఛానల్ రెగ్యులర్గా టర్మ్ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతుంటా. అండ్ దాని తర్వాత మన వ్యూవర్స్ కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్స్ ఏవైతున్నాయి అంటే టర్మ్ ప్లాన్ తీసుకోకుండా మనం తెలుసుకోవాల్సిన డౌట్స్ ఏవైతున్నాయి దాని రిలేటెడ్గా ఆల్రెడీ ఒక వీడియో ద్వారా చందు నేను కలిపి ఒక కంప్లీట్ క్లారిటీ FAQ రిలేటెడ్ వీడియోని అయితే షేర్ చేస్తాం. చాలా మంది హెల్ప్ఫుల్ అయిందని కామెంట్ చేశారు. బట్ దాని తర్వాత కామన్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఎస్ టర్మ్ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైందన్న, అండ్ టర్మ్ ప్లాన్ వల్ల మా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అయితే దొరుకుతుందని క్లారిటీ వచ్చింది. కాకపోతే మేము టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర తీసుకోవాలని చెప్పి రెగ్యులర్ గా క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో నౌ ఈ ప్రాసెస్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీకు సింప్లిఫై చేసేద్దాం అని చెప్పి టీం మొత్తం కలిపి ఎంటైర్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఆఫర్ చేస్తున్న టర్మ్ ప్లాన్స్ అన్నింటినీ కలిపి ఫిల్టర్ చేసి మీ ముందుకి 3 బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ని తీసుకొస్తున్నాను ఈరోజు. ఈ ప్లాన్స్ మీ డీటెయిల్స్ చూసారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసి. సో ఈ ఇష్యూని కూడా ఈ వీడియోతో మీకు సాల్వ్ చేయబోతున్నాం. హోప్ ఈ వీడియోతో మీకు టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా కంప్లీట్ 360 వ్యూ అయితే వచ్చేస్తుంది అనుకున్నాను. ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ఈ టాప్ 3 టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ విషయంకి వచ్చేసరికి ఇవే టాప్ 3 టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అని చెప్పి మీకు చెప్పేస్తే సరిపోద్దా? లేదు కదా. వాటిని మేము అసలు టాప్ 3 ఎందుకు అన్నాం, ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏం యూజ్ చేసాం అనేది చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అసలు ఈ టాప్ 3 అనడానికి మేము వాడిన 8 ఫిల్టర్ ప్రాసెస్ల గురించి చెప్తాను. ఫస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఓకే, ఇది చాలా వరకు అందరూ చూసే థింగే. ఓకే, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో జస్ట్ 1 ఇయర్దే చూసే సరిపోద్దా? లేదు కదా. లాస్ట్ 5 ఇయర్స్గా వీళ్ళు ఒక సంవత్సరంలో బాగుంది, బట్ లాస్ట్ 5 ఇయర్స్ ముందు చూసినట్టయితే అప్పుడు వర్స్ట్ ఉన్నది అనుకోండి, అప్పుడు ఎలాగా? అందుకే లాస్ట్ 5 ఇయర్స్ యావరేజ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇది కూడా డేటా పాయింట్ తీసుకున్నాం. థర్డ్, జస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మాత్రమే కాదు, ఏదైతే క్లెయిమ్ అమౌంట్ వచ్చిందో అమౌంట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ సెటిల్ చేశారో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా చేస్తాయంటే, వాళ్ళు ఏవైతే క్లెయిమ్ వస్తుందో ఆ క్లెయిమ్లో కొంచెం అమౌంట్ పే చేసేస్తారు, పే చేసి క్లెయిమ్ సెటిల్ చేస్తూ ఉంటారు. అలా కాదు కదా. లెట్స్ సే మనం ఏదైతే అమౌంట్ క్లెయిమ్ చేసామో అంతా వీళ్ళు సెటిల్ చేస్తారు లేదా అన్నది. సో అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ అది కూడా నెక్స్ట్ పారామీటర్ ఏం చేస్తామంటే 1 ఇయర్ మాత్రమే కాకుండా 3 ఇయర్స్ యావరేజ్ డేటా కూడా తీసుకున్నాం. దాని తర్వాత ఏవైతే క్లెయిమ్స్ వచ్చాయి దాంట్లోని వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్, 10,000 క్లెయిమ్స్ వచ్చినట్టయితే దాంట్లో ఎంత వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చాయి, అంటే క్లెయిమ్ వీళ్ళు నార్మల్గా ప్రాసెస్ చేశారా లేకపోతే చాలా టార్చర్ చేసి వీళ్ళు పే చేశారా, అంటే కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్న కంపెనీలు ఏవి, ఆ డేటా పాయింట్ కూడా చెక్ చేసాం. దాని తర్వాత ఓకే క్లెయిమ్ సెటిల్మెంట్స్ ఇవన్నీ ఫైన్, బట్ కంపెనీ దగ్గర స్ట్రెంత్ ఉన్నదా, అంటే బ్యాలెన్స్ షీట్ స్ట్రెంత్ ఉందా లేదా మనకి ఏం చెప్తుంది? సాల్వెన్సీ రేషియో. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక సాల్వెన్సీ రేషియో తీసుకున్నాం. దాని తర్వాత ఈ సాల్వెన్సీ మాత్రమే కాదు, నిజంగా వీళ్ళు సీరియస్గా బిజినెస్లో గ్రో అవుతున్నారు లేదు. వీళ్ళు బిజినెస్లో గ్రో అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళు సర్వైవ్ అవ్వడం అంటే వాళ్ళ స్టిక్కినెస్ అన్నది చాలా క్వశ్చన్ మార్క్ అవుతుంది కదా. లేదా వేరే వాళ్ళకి వీళ్ళు అమ్మాడు, మేనేజ్మెంట్ చేంజ్ అయిన తర్వాత మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఇలాంటివన్నీ జరిగే రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి యావరేజ్గా లాస్ట్ 3 ఇయర్స్గా ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు బెటర్ బిజినెస్ చేస్తున్నాయి ఆ డేటా పాయింట్ కూడా తీసుకున్నాం. చివరిగా సో ఇవన్నీ బాగున్నాయి, ఇవన్నీ మనకు సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. ఇవన్నీ సాటిస్ఫాక్షన్ వచ్చినా కూడా యాజ్ ఎ ఇండియన్ మనకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటి? ప్రీమియం. ఓకే, ఎవరు బెటర్ ప్రీమియంలో ఆఫర్ చేస్తున్నారు? నేను చెప్పిన 8 పారామీటర్స్, కొన్ని పారామీటర్లు కొన్ని కంపెనీస్ టాప్లో వస్తాయి, కొన్ని పారామీటర్లు ఇంకొన్ని కంపెనీస్ టాప్లో వస్తాయి. సో ఇలాగా ఎక్కువ సార్లు టాప్లో వచ్చిన కంపెనీస్ ఏవైతే వాటిని ఫిల్టర్ చేసి టాప్ 3 కంపెనీస్ అన్నమాట. సో ఈచ్ పారామీటర్లోని మనకు టాప్లో వచ్చిన కంపెనీస్ ఏంటో డిస్కస్ చేసుకున్న తర్వాత ఓవరాల్గా మనకు టాప్లో వచ్చిన కంపెనీస్ ఏవైతే వాటిని చూసిన తర్వాత వాళ్ళు ఆఫర్ చేసిన ఫీచర్స్ ఏంటి అవి కూడా మనకు తెలియాలి కదా. వాటి గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు స్మాల్ రిమైండర్ గైస్, దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా టీం ఎంత ఎఫర్ట్ పెట్టిందో అని. ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి అనిపించినట్టయితే మేము అడిగేది ఒకటే ఛానల్లోని ఓన్లీ వీడియోని లైక్ చేయండి అని చెప్పి, అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ఈ వీడియో రిలేటెడ్ మీ అభిప్రాయం చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయమని చెప్పి ఐ హోప్ యూ గైస్ విల్ డూ ఇట్. బట్ రిమైండ్ చేస్తున్నాను, ఎవరైతే చేయలేదు మీరు చేసినట్టయితే యాక్చువల్లీ ఇలాంటి కంటెంట్ మీ ముందు తీసేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టయితే అవుతుంది. సో ఈ డేటా పాయింట్స్ అని ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఫస్ట్ పారామీటర్ లాస్ట్ 1 ఇయర్గా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఆధారంగా మనకి టాప్లో వస్తున్న కంపెనీస్ ఏవో మనం చూసినట్టయితే నెంబర్ 1 పొజిషన్ మ్యాక్స్ 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో మనకు కనబడుతుంది. దాని తర్వాత బంధన్ లైఫ్, అదే ఎగోన్ లైఫ్ బంధన్ లైఫ్గా మారింది కదా, వీళ్ళు సెకండ్ పొజిషన్లో అయితే మనకు కనబడుతున్నారు 99.7% తోని. దాని తర్వాత HDFC లైఫ్ 99.5%, బజాజ్ అలయన్స్ 99.2% అండ్ టాటా ఏఏ 99.1% తోని టాప్ 5 అయితే ఉన్నాయి. దాని తర్వాత ఉన్న కంపెనీస్ అండ్ వాళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోస్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. కాకపోతే మనకు 1 ఇయర్ డేటా ఏం క్లారిటీ ఇవ్వదు. 1 ఇయర్ కన్నా కూడా
5 ఇయర్ యావరేజ్ తీసుకున్నాం అనుకోండి ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది కదా. 5 ఇయర్ యావరేజ్ డేటా ప్రకారం మనం చూసినట్టయితే టాప్లో వచ్చే కంపెనీస్ ఏమంటే 99.42% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో మ్యాక్స్ లైఫ్ అగైన్ టాప్ పొజిషన్ అయితే హోల్డ్ చేస్తుంది. దాని తర్వాత బంధన్ 99.08% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, దాని తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్ 98.93% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, దాని తర్వాత బజాజ్ అలయన్స్ 98.75% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, దాని తర్వాత టాటా ఏ 98.75% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో అయితే మనకు కనబడుతుంది. మీకు చాలా మంది కంక్లూషన్ జంప్ కొట్టేయచ్చు, ఈ టాప్ 5లో ఓన్లీ ఈ కంపెనీస్ మాత్రమే వస్తాయేమో అనుకున్నా. ఇక్కడ నుంచి మీకు కంప్లీట్లీ రివర్స్ అయిపోయిన సినారియో. ఎందుకంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నది ఏంటి, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో డేటా కదా. మీకు ఇంటర్వ్యూలో చెప్పాను క్లెయిమ్ సెటిల్మెంట్ రిలేటెడ్గా చాలా వరకు డేటాను మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఏవైతే నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ వచ్చి వాటిలోని ఎంటైర్ అమౌంట్ పే చేయకుండా కొంచెం అమౌంట్ పే చేసి కూడా క్లెయిమ్ సెటిల్ చేసామని చెప్పి ఆ రేషియోలు చూపించుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఏదైతే అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ వచ్చిందో, అంటే ఒక పర్సన్ ₹1,00,00,000 క్లెయిమ్ చేసినట్టయితే ₹1,00,00,000 పే చేశారా, లేకపోతే వీళ్ళు 50 లక్షలే పే చేశారా, సో అమౌంట్ ఎంత పే చేశారో ఆ పర్సెంటేజ్ చూడడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఈ డేటా లాస్ట్ 1 ఇయర్లో అమౌంట్ ఆఫ్ క్లెయిమ్స్ పెయిడ్ ఆధారంగా మనం చూసినట్టయితే నెంబర్ 1 పొజిషన్లో మనకి బంధన్ లైఫ్ అయితే కనబడుతుంది 98.76% తోని. సెకండ్ పొజిషన్లో మ్యాక్స్ లైఫ్ ఫస్ట్ పొజిషన్ నుండి సెకండ్ పొజిషన్కి వచ్చేసింది ఇక్కడ 96.71% తోని. దాని తర్వాత కెనరా హెచ్ఎస్బిసి అసలు మనకి ఇప్పటివరకు ఎక్కడ కూడా టాప్ 5లో అయితే కనబడిన కంపెనీ ఇది. వీళ్ళు 96.42%తో కనబడుతున్నారు. దాని తర్వాత ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, వీళ్ళు కూడా టాప్ 5లో ఇంతకు ముందు లేరు. వీళ్ళు 96.36%తో, ఎల్ఐసి 96.02%తో అయితే ఉన్నది. ఇది 1 ఇయర్ డేటా కదా. 1 ఇయర్ డేటా కన్నా కూడా మనకి లాస్ట్ 3 ఇయర్స్ యావరేజ్గా చూసాం అనుకోండి ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది. సో 3 ఇయర్స్ ఆధారంగా మనకి టాప్ 5లో కనబడుతుంది. అంటే అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ పేడ్ ఆధారంగా టాప్ 5 కంపెనీస్ ఏ వస్తాయంటే 97.01% తోని మ్యాక్స్ లైఫ్ నెంబర్ 1 పొజిషన్కి అగైన్ వచ్చేసింది. సెకండ్ పొజిషన్లో బంధన్ కనబడుతుంది 95.54% తో. దాని తర్వాత ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 95.08%తో ఉన్నట్టయితే థర్డ్ పొజిషన్లోని. బజాజ్ అలయన్స్ ఫోర్త్ పొజిషన్లో 93.9%, టాటా ఏ ఫిఫ్త్ పొజిషన్లో 93.82% అయితే ఉన్నాయి. మిగిలిన అదర్ కంపెనీస్ అండ్ వాటి పర్సంటేజెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రతిసారి అన్ని కంపెనీస్ ఏవేవుతున్నాయి వాటి అన్నిటి గురించి చదివే కన్నా కూడా మీకు టాప్ 5 రిలేటెడ్గా డేటా షేర్ చేస్తున్నాను. మిగిలిన కంపెనీస్ ఒక డేటా ఎవరైనా చూసుకోవాలనుకున్నట్టయితే మీకు స్క్రీన్ మీద అన్ని కంపెనీస్ ఒక డేటా అయితే కనబడుతుంది. మన నెక్స్ట్ డేటా పాయింట్ చూసే ముందు అంతకన్నా ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడాలి. మీలోని ఈ డేటా మొత్తం షేర్ చేసిన తర్వాత కూడా ఫామ్ ఫిల్ చేయడం దగ్గర నుంచి వేరియస్ అదర్ డౌట్స్ కూడా ఉంటాయి కదా. ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇస్తూ, అంటే మిమ్మల్ని అగైన్ స్పామ్ చేయకుండా స్పామ్ ఫ్రీ ఎవరైనా అడ్వైజరీ ప్లాట్ఫామ్ గురించి ఆలోచిస్తున్నట్టయితే డిటో గురించి మనం మాట్లాడుకోవాలి. డిటో ఒక అడ్వైజరీ ప్లాట్ఫామ్కి చాలా మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు మీరు ఏదైతే కాల్ బుక్ చేసుకుంటారో అప్పుడు మాత్రం వాళ్ళు కాల్ చేస్తారు, కానీ దాని తర్వాత ఊరికే టార్చర్ చేయడం అది ఉండదు. దాని తర్వాత మీకు నచ్చితేనే వాళ్ళతో పాలసీకి వెళ్ళొచ్చు లేదా ఆపేయచ్చు. సో వీళ్ళేంటంటే మీకు ఇన్సూరెన్స్ పాలసీ రిలేటెడ్గా గైడెన్స్ మాత్రమే కాకుండా దాని తర్వాత ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉన్నది ఈ ప్రాసెస్ మొత్తం కవర్ చేస్తూ దాంట్లో హెల్ప్ చేయడం మాత్రమే కాకుండా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో క్లెయిమ్ రావాలని చెప్పి ఎవరు అనుకోరు, కానీ అన్ఫార్చునేట్లీ ఎప్పుడైనా క్లెయిమ్ వచ్చినా కూడా ఫ్యామిలీకి క్లెయిమ్ టైంలో కూడా వీళ్ళు అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డిటో ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఎవరైనా కూడా ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎక్కడ తీసుకోవాలి అండ్ అలాగే దాని రిలేటెడ్గా సపోర్ట్ కావాలంటే మాత్రం డెఫినెట్లీ డూ ట్రై డిటో. కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంచుతాను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ వేరియస్ అపాయింట్మెంట్ టైమ్స్ ఉంటాయి. మీరు మీ కన్వీనియంట్ టైం ఏదైతే ఉన్నదో ఆ టైంలో అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే అప్పుడు మీకు వీళ్ళు కాల్ చేసి దాని తర్వాత మిమ్మల్ని గైడ్ చేస్తారన్నమాట. సో ఎవరైతే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నారో తప్పకుండా డిటో ప్లాట్ఫామ్ని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ పారామీటర్ ఏదైతే మనం చూడబోతున్నాం చాలా చాలా ఇంపార్టెంట్ పారామీటర్. ఎందుకంటే ఇప్పటివరకు మనం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎన్నైతే క్లెయిమ్స్ వచ్చాయి వాటిలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ క్లెయిమ్స్ పే చేస్తారన్న డేటా చూసాం. దాని తర్వాత ఎంతైతే అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ వచ్చిందో దాంట్లోని ఎంత అమౌంట్ పే చేస్తాయి కంపెనీస్ అండ్ దాంట్లోని టాప్ కంపెనీస్ ఏంటో మనం చూసాం కదా. నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే మనం క్లెయిమ్కి వెళ్ళినప్పుడు చాలా వరకు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్కువగా టార్చర్ చేస్తూ ఉంటాయి కదా. అలా టార్చర్ చేయకుండా క్లెయిమ్స్ పే చేసాను, స్మూత్గా పే చేసాను అంటే కంప్లైంట్స్ తక్కువగా వచ్చిన కంపెనీస్ ఏవైతున్నాయో వాటి డేటా మనకి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో స్మూత్గా ఎవరు క్లెయిమ్స్ పే చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఈ డేటా మనం ఎలా చూడొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. ప్రతి 10,000 క్లెయిమ్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చాయి అనేది మనకి డేటా అయితే పబ్లిక్లీ అవైలబుల్గా ఉంటుంది. ఈ డేటా నేను మీకు చూపించే ముందు మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం. మీ గెస్ ప్రకారం ఓకే ఇలా తక్కువ కంప్లైంట్స్ వచ్చి అంటే స్మూత్గా క్లెయిమ్ సెటిల్ చేసిన కంపెనీస్లోని నెంబర్ 1 పొజిషన్లో ఏ కంపెనీ ఉండి ఉంటుంది అనుకున్నారు? మీ గెస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 5 సెకండ్స్ ఆగుతాను.
ఐ హోప్ మీరు అందరూ కూడా కామెంట్ చేస్తారు అనుకున్నాను. చాలామంది గెస్ రైట్గా కూడా చేసి ఉండొచ్చు. టాటా గ్రూప్ కంపెనీ టాటా ఏఏ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది. చాలా తక్కువ కంప్లైంట్స్ అయితే వీళ్ళకి అగేన్స్ట్గా వచ్చాయి. అండ్ సెకండ్ పొజిషన్లోని హెచ్డిఎఫ్సి లైఫ్ కనబడుతుంది. దాని తర్వాత ఎస్బీఐ లైఫ్, దాని తర్వాత బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, దాని తర్వాత కోటక్ లైఫ్ అయితే టాప్ 5 పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నాయి. సో ఈ పారామీటర్ తోటి మన క్లెయిమ్స్ పార్ట్ అయితే అయిపోయింది. క్లెయిమ్స్ ఒకటి మాత్రం చూసి మనం డైరెక్ట్గా ఏ కంపెనీలో ఇన్సూరెన్స్ కొనాలని చెప్పి జంపు కొట్టేసాం లేదు కదా. సో మనం ఇన్సూరెన్స్ కంపెనీతో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒక 20-30 సంవత్సరాలు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళ ఫైనాన్షియల్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి కదా. మనం వీళ్ళ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉన్నాయో లేదా అన్నది మనకి ఏ పారామీటర్ చెప్తుంది? సాల్వెన్సీ రేషియో. సో సాల్వెన్సీ రేషియో ఆధారంగా మనం చూసినట్లయితే టాప్ 5 కంపెనీస్ ఏ వస్తాయంటే 5.2 టైమ్స్ సాల్వెన్సీ రేషియోతో నెంబర్ 1 పొజిషన్లో బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కనబడుతుంది. 3.1 టైమ్స్ సాల్వెన్సీ రేషియోతో బంధన్ లైఫ్ సెకండ్ పొజిషన్లో ఉన్నట్టయితే 2.8 టైమ్స్ సాల్వెన్సీ రేషియోతో కోటక్ లైఫ్ థర్డ్ పొజిషన్లో ఉన్నట్టయితే 2.7 టైమ్స్ సాల్వెన్సీ రేషియోతో కెనరా హెచ్ఎస్బిసి మనకి 4th పొజిషన్లో కనబడుతుంది. 5th పొజిషన్ 2.2 టైమ్స్ సాల్వెన్సీ రేషియోతో మ్యాక్స్ లైఫ్ అయితే కనబడుతుంది. ఐఐడి యొక్క రూల్ ప్రకారం సాల్వెన్సీ రేషియో అనేది 1.5 టైమ్స్ కన్నా ఎక్కువగా అయితే ఉండాలి. 1.5 కన్నా ఎంత ఎక్కువగా ఉంటే అంత సేఫ్. కాకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ మరీ ఎక్కువ సాల్వెన్సీ రేషియోని మెయింటైన్ చేయవు, ఎందుకంటే వాళ్ళ ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి. సో ఏదైతే ఐఐడి యొక్క పారామీటర్ ఉన్నదో దానికన్నా కూడా కొంచెం బెటర్గానే మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తే సో మనకి 1.6 టైమ్స్ నుంచి 2 టైమ్స్ మధ్యలో ఏవైతే కంపెనీస్ ఉంటాయో అవన్నీ కూడా బెటర్ సాల్వెన్సీ రేషియోని మెయింటైన్ చేసిన కంపెనీస్ కానీ మనం చూడొచ్చు. సాల్వెన్సీ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ సీరియస్గా బిజినెస్ ఎవరు చేస్తున్నారు, బిజినెస్ పరంగా టాప్ 5 కంపెనీస్ ఏవి మనకు కనబడుతున్నాయి మనం చూసినట్టయితే నో డౌట్ ఈ పారామీటర్లో నెంబర్ 1 పొజిషన్లో ఎల్ఐసి ఉంటుంది, సెకండ్ పొజిషన్లో ఎస్బీఐ లైఫ్ వచ్చినట్టయితే, థర్డ్ పొజిషన్లో హెచ్డిఎఫ్సి లైఫ్, 4th ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, 5th పొజిషన్లో బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ వరకు మనకి ఏవైతే క్రిటికల్ పారామీటర్స్ చెక్ చేయాలో అవన్నీ చెక్ చేస్తాం. ఇవి ఒకటే కాదు కదా, మనకు కావాల్సింది ప్రీమియం బెటర్గా ఎవరు ఆఫర్ చేస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. సో దీనికి మేము ఏం చేసామంటే ఎగ్జాంపుల్గా ఒక 30-year పర్సన్ 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నాడు అండ్ 70 years వరకు కవరేజ్ కావాలనుకున్నాడు అనుకోని మిగిలిన పారామీటర్స్ ఏవైతే కన్సిడర్ చేసాం అవన్నీ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆ పర్సన్కి ప్రీమియం ప్రకారం తక్కువ ప్రీమియం ఛార్జ్ చేసిన కంపెనీస్ విషయంకి వచ్చేసరికి బజాజ్ అలయన్స్ 12,733 రూపీస్ ప్రీమియం ఛార్జ్ చేస్తున్నట్టయితే, దాని తర్వాత కోటక్ లైఫ్ ఉన్నది 13,452 రూపీస్ ప్రీమియం ఛార్జ్ చేస్తూ, థర్డ్ పొజిషన్లో టాటా ఏఏ కనబడుతుంది 14,309 రూపీస్ ప్రీమియం అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. 4th పొజిషన్లో ఎడిల్వైజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కనబడుతుంది. 5th పొజిషన్లో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే కనబడుతుంది. 8 పారామీటర్స్ లో మీరు చూసారు కదా, కొన్ని పారామీటర్లు కొన్ని కంపెనీస్ టాప్ లో కనబడినట్టయితే ఇంకొన్ని పారామీటర్స్ ఇంకొన్ని కంపెనీస్ టాప్ లో కనబడుతున్నాయి. మనం ఓవరాల్ గా అన్ని కన్సిడర్ చేసి టాప్ లో వచ్చిన కంపెనీస్ ని ఫిల్టర్ అవుట్ చేయడానికి మేము ఫాలో అయిన ప్రాసెస్ ఏంటంటే ఈచ్ పారామీటర్ లోని టాప్ 4 కంపెనీస్ ఏవైతే వస్తే వాటిని గ్రీన్ కలర్ చేసాం అన్నమాట. 5 to 7 వచ్చిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆరెంజ్ చేసినట్టయితే 7 తర్వాత బిలో ఉన్న కంపెనీస్ అన్ని కూడా రెడ్ చేసాం. సో ఇలా చేసిన తర్వాత ఏంటంటే ప్రతిసారి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఉండక్కర్లేదు కదా, అందుకని టాప్ 4 తీసుకుని వాటిని గ్రీన్ కలర్ చేస్తాం అన్నమాట. సో ఎక్కువ సార్లు గ్రీన్ కలర్లో వచ్చిన అంటే 8 పారామీటర్స్లో ఎక్కువ సార్లు గ్రీన్ కలర్లో వచ్చిన కంపెనీస్ ఏవైతే వస్తున్నాయో వాటి నుంచి మేము టాప్ 3 కంపెనీస్ని అయితే సెలెక్ట్ చేసాం. ఇలా ఫిల్టర్ అవుట్ చేయగా మనకు వచ్చిన టాప్ 3 కంపెనీస్ ఏవైతున్నాయో వాటిని ఈచ్ పాలసీ అండ్ వాటి యొక్క ఫీచర్స్ ఏవైతున్నాయో వాటిని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డేటాను ప్రెజెంట్ చేసే ముందు ఒక విషయాన్ని అయితే హైలైట్ చేయాలి. మాకు కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ఎటువంటి సంబంధం లేదు, అసలు ఎటువంటి బయాస్ లేకుండా సైంటిఫిక్ డేటా ఆధారంగా ఏవైతే మనకి కంపెనీస్ వచ్చాయో ఆ కంపెనీస్ మాత్రమే ప్రెజెంట్ చేస్తున్నాం. ఐ నో చాలా మంది ఈచ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని వేల మంది ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు మా కంపెనీ బెటర్ అని ఫైట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ రిలేటెడ్గా కూడా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఓకే, కింద ఎటువంటి ఆర్గ్యుమెంట్లు జరిగినా కూడా కామెంట్ సెక్షన్లోని ఇదంతా సైంటిఫిక్ డేటా కానీ వీళ్ళకి మాకు ఎటువంటి కమర్షియల్ రిలేషన్ కానీ ఎటువంటి అదర్ రిలేషన్ కానీ ఏదీ లేదు. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడేసుకున్నాం కాబట్టి టాప్ 3 కంపెనీస్ అండ్ బోనస్కి ఇంకో కంపెనీ గురించి కూడా మాట్లాడబోతున్నాను. గ్రీన్స్ ఆధారంగా తీసుకున్నట్టయితే 6 times గ్రీన్స్ లో వచ్చిన కంపెనీ బజాజ్ అలయన్స్ అయితే మనకు కనబడుతుంది. ఈ బజాజ్ అలయన్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు 3 types ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. లైఫ్ షీల్డ్ ప్లస్ అండ్ లైఫ్ షీల్డ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని చెప్పి. లైఫ్ షీల్డ్ ఏదైతే ఉన్నది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనమాట. లైఫ్ షీల్డ్ ప్లస్ లోని మీకు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు. లైఫ్ షీల్డ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం పాలసీ ఏదైతే దీంట్లోని రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఆఫర్ చేసిన ఫీచర్స్ లో కొన్ని హైలైట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే టర్మినల్ ఇల్నెస్ అంటే 2 కోట్ల సమ్ ఇష్యూడ్ వరకు చాలా కేసుల్లోని ఒక పర్సన్ కంప్లీట్లీ సిక్ అయిపోయి నాన్ ట్రీటబుల్ డిసీజ్ వచ్చి ఇంకా బతకరు అని చెప్పి ఏదైతే ఇల్నెస్ వస్తుందో అలాంటి కేసులు ఏంటంటే ఆ పర్సన్ బతికుండగానే
అంటే ఇంకా చనిపోక ముందే వీళ్ళు 2 crores వరకు సమ్ అష్యూర్డ్ ఉన్నట్టయితే వాళ్ళు పే చేస్తారని చెప్తున్నారు. అదే 2 crores కన్నా ఎక్కువ సమ్ అష్యూర్డ్ తీసుకున్నట్టయితే 2 crores వరకు పే చేస్తారు. అండ్ మిగిలిన సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉన్నదో ఆ పర్సన్ చనిపోయిన తర్వాత నామినీకి పే చేస్తారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే యాక్సిడెంటల్ టర్మినల్ పర్మనెంట్ డిసేబిలిటీ. అంటే యాక్సిడెంటే కంప్లీట్లీ డిజేబుల్ అయిపోయారు అనుకుంటే ఆ కేసులోని ప్రీమియమ్స్ ఏవైతే పే చేయాలో దానికి వేవర్ బెనిఫిట్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ వీళ్ళు లైఫ్ షీల్డ్ ప్లస్ ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇన్ కేస్ డెత్ యాక్సిడెంట్ ద్వారా జరిగినట్టయితే 2 times ఆఫ్ సమ్ అష్యూర్డ్ పే చేస్తామన్నారు. అండ్ వీళ్ళు లైఫ్ షీల్డ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం పాలసీ ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే లైఫ్ షీల్డ్ ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి. అడిషనల్గా రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏవైతే మనం ప్రీమియమ్స్ కట్టాం వాటిని రిటర్న్ ఇస్తారు ఈ ప్లాన్ చూస్ చేసుకున్నట్టయితే. కాకపోతే దీని ప్రీమియం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వీళ్ళు లైఫ్ షీల్డ్ అండ్ లైఫ్ షీల్డ్ ప్లస్ పాలసీలు ఏవైతే దీంట్లో ఎర్లీ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎర్లీ ఎగ్జిట్ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే మినిమం 60 years వచ్చిన తర్వాత ఈ ఎర్లీ ఎగ్జిట్ ఆప్షన్ అయితే తీసుకోగలరు. అండ్ ప్రీమియం పేమెంట్ టర్మ్ ఏదైతే ఉన్నదో 35 years అయితే ఉండాలి. అది కండిషన్ అనమాట. 35 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎర్లీ ఎగ్జిట్ ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 60 years వచ్చిన తర్వాత ఎవరైతే ఎర్లీ ఎగ్జిట్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ 3 years లోపలే ఎర్లీ ఎగ్జిట్ ఆప్షన్ అయితే వీళ్ళు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వీళ్ళకి ఎర్లీ ఎగ్జిట్ వాల్యూ అయితే వస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలని మన కట్టిన ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెనక్కి ఇస్తారని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా కొన్ని పాలసీల్లోని. అది వీళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తేనే ఇస్తారన్నమాట. సో వీటి గురించి కూడా మీకు తెలియాలి కాబట్టి ఈ కండిషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఈ పాలసీలు నాకు కనుమ ఇంకో కీ హైలైట్ ఏంటంటే లైఫ్ స్టేజ్ అప్గ్రేడ్ ఆప్షన్. ఈ లైఫ్ స్టేజ్ అప్గ్రేడ్ ఆప్షన్ ఏంటంటే మన టర్మ్ ప్లాన్ తీసుకుంటాం. దాని తర్వాత పెళ్ళి అయిన తర్వాత మనకి అరే సమ్ అష్యూర్డ్ సరిపోలేదు అనుకుంటాం. సో పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఉంటే బెటర్ అనుకుంటాం కదా. అలా ఫ్రెష్ గా పాలసీలు తీసుకునే కన్నా కూడా ఈచ్ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ బట్టి వీళ్ళు పర్సెంటేజ్ ఆధారంగా సమ్ అష్యూర్డ్ అయితే పెంచే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో సమ్ అష్యూర్డ్ పెరిగినప్పుడు ప్రీమియం కూడా ఆబ్వియస్లీ పెరుగుతుంది. అండ్ ఈ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ ఆప్షన్ లోని ఈచ్ లైఫ్ స్టేజ్ లోని వీళ్ళు ఎంత పర్సెంటేజ్ పెంచుతారు దాని కండిషన్స్ అని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది మాత్రమే కాకుండా ప్రీమియం హాలిడే ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రీమియం హాలిడే యొక్క కండిషన్స్ అగైన్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇవన్నిటితో పాటు ఈ పాలసీలో ఇంకొన్ని కీ హైలైట్స్ ఏవైతే మీకు తెలుసుకోవాలో ఇవన్నీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. నేను చదివేదానికన్నా కూడా ఎవరు చదివినా కూడా చాలా ఈజీగా అర్థమైపోతాయి కాబట్టి స్క్రీన్ మీద చూపించేస్తున్నాను. మీరు పాజ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. నెక్స్ట్ పాలసీకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ డేటా ప్రకారం చూస్తున్నట్టయితే సెకండ్ పొజిషన్లో బంధన్ లైఫ్ అయితే వస్తుంది 5 times గ్రీన్లోని. కాకపోతే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే మీకు ముందు తీసుకురావాలి. ఒకటి వీళ్ళు అందరికన్నా కూడా ఎక్కువ ప్రీమియం ఛార్జ్ చేస్తున్నారు. 13th పొజిషన్లో అయితే వీళ్ళు ఉన్నారన్నమాట. సో మన పాకెట్కి చిల్లు ఎక్కువగా పడుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఏవైతే క్లెయిమ్స్లోని కంప్లైంట్స్ వచ్చాయి అంటే ప్రతి 10,000 క్లెయిమ్స్లోని ఎక్కువ కంప్లైంట్స్ వచ్చిన కంపెనీస్లో అగైన్ వీళ్ళకి కంప్లైంట్స్ అనేది ఎక్కువగా వచ్చినట్టుగా మన డేటా ప్రకారం కనబడుతుంది. వీళ్ళు 11th పొజిషన్లో అయితే ఉన్నారు. అండ్ లాస్ట్ 3 years లో యావరేజ్ బిజినెస్ చేసిన కంపెనీస్ ఒక డేటా మనం చూసాం కదా, అందులో కూడా వీళ్ళు 13th పొజిషన్లో అయితే ఉన్నారు. సో చిన్న కంపెనీ ఈ రిస్క్లన్నీ బాగా కనబడుతున్నాయి కాబట్టి బంధన్ అయితే స్కిప్ చేస్తున్నాను. సో బంధన్ స్కిప్ చేసిన తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గ్రీన్స్ విషయంకి వచ్చేసరికి మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ అయితే కనబడుతుంది 4 times గ్రీన్ తోని. వీళ్ళు 3 రకాల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకటి లైఫ్ అని, ఇంకోటి లైఫ్ ప్లస్ అని, ఇంకోటి లైఫ్ గోల్ అని చెప్పి. అండ్ ఈ లైఫ్ ప్లాన్ లో కూడా వీళ్ళు 3 ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. లైఫ్ ప్లాన్ ఏ, లైఫ్ ప్లాన్ బి, లైఫ్ ప్లాన్ సి అని చెప్పి. ఈ లైఫ్ ప్లాన్ ఏదైతే ఉన్నదో సింపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అన్నమాట. ఒక పర్సన్ కి ఏదైనా రిస్క్ జరిగి చనిపోయినట్టయితే ఆర్ టర్మినల్ ఇల్నెస్ వచ్చినా కూడా ఏదైతే క్లెయిమ్ ఉన్నదో ఆ క్లెయిమ్ అయితే పే చేస్తారు. అదే లైఫ్ ప్లాన్ బి విషయంకి వచ్చేసరికి పాలసీ తీసుకున్న ఫస్ట్ 5 years కి సమ్ అష్యూర్డ్ 100% అదే కంటిన్యూ అవుతుంది. బట్ దాని తర్వాత ఎవ్రీ 5 years కి సమ్ అష్యూర్డ్ 10% అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. సో ఎవరైతే అంటే సమ్ అష్యూర్డ్ ఇంక్రీజ్ అవ్వాలి మన లైఫ్ స్టేజ్ పెరిగే కొద్దీ అనుకుంటారు వాళ్ళకి లైఫ్ ప్లాన్ బి ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్. అండ్ లైఫ్ ప్లాన్ సి విషయంకి వచ్చేసరికి ఇంకొంచెం అగ్రెసివ్గా సమ్ అష్యూర్డ్ ఎవరైతే పెరగాలనుకుంటారో వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఈ ప్లాన్ లో ఫస్ట్ ఇయర్ లో మాత్రమే సమ్ అష్యూర్డ్ 100% ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ సమ్ అష్యూర్డ్ 5% చొప్పున పెంచుకుంటూ వెళ్తారు టిల్ 21 years. సో కంటిన్యూస్ గా సమ్ అష్యూర్డ్ ఈ ప్లాన్ లో అయితే పెరుగుతుంది. అండ్ ఇందాక పాలసీలో టర్మినల్ ఇల్నెస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు 2 crore సమ్ అష్యూర్డ్ వరకు. సెకండ్ వీళ్ళు లైఫ్ ప్లస్ ప్లాన్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాన్ చూస్ చేసుకున్న వాళ్ళకి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రిలేటెడ్ గా అడిషనల్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మిగిలిన అదర్ బెనిఫిట్స్ అలాగే కంటిన్యూ అవుతాయి. వెరస్ ఒక పర్సన్ యాక్సిడెంట్ ద్వారా చనిపోయారు అనుకోండి, వాళ్ళు తీసుకున్న సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉన్నదో దాన్ని 2 times పే చేస్తారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకొక ఆప్షన్ కూడా వీళ్ళిస్తున్నారు. యాక్సిడెంట్ అవ్వగానే చనిపోవాలని లేదు కదా, కొంతమంది సర్వైవ్ అవుతారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు. అలా 180 days లోపల అంటే యాక్సిడెంట్ అయినా 180 days లోపల చనిపోయినట్టయితే అగైన్ యాక్సిడెంటల్ డెత్ గానే తీసుకుంటారు అంటున్నారు. అండ్ అలా తీసుకుని అగైన్
ఇక్కడ కూడా ఆ 2 times అయితే సమ్ అష్యూర్డ్ పే చేస్తామని చెప్తున్నారు. థర్డ్ వీళ్ళ లైఫ్ గోల్ ప్లాన్ ఏదైతే ఉన్నదో ఈ లైఫ్ గోల్ ప్లాన్ అన్నది ఎవరైతే అప్పు తీసుకుంటారో అంటే హోమ్ లోన్ తీసుకుని దాని రిలేటెడ్ కవరేజ్ తీసుకుందాం అని అనుకుంటారో వాళ్ళకి సూటబుల్ అయ్యే ప్లాన్ అనమాట. ఇనిషియల్గా సమ్ అష్యూర్డ్ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే ప్రీమియం కూడా ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే మనకి ఎప్పుడైతే లోన్ క్లియర్ అవుతూ వస్తుందో దాంతో సమ్ అష్యూర్డ్ కూడా తగ్గిపోతుంటుంది అండ్ అలాగే ప్రీమియం కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ పాలసీలో ఈ బెనిఫిట్స్ మాత్రమే కాకుండా వేరే అదర్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్, వేవర్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ అండ్ మిగిలిన అదర్ బెనిఫిట్స్ ఏవైతే అవన్నీ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఒక నిమిషం పాజ్ చేసుకుని చదివినట్టయితే మీకు మొత్తం అన్ని డీటెయిల్స్ దొరికేస్తాయి. ఈ బెనిఫిట్స్ అన్నిటితో పాటు వీళ్ళు స్మార్ట్ ఎగ్జిట్ అని చెప్పి ఎర్లీ ఎగ్జిట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే జాయింట్ లైఫ్ బెనిఫిట్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ జాయింట్ లైఫ్ రిలేటెడ్గా కండిషన్స్ అన్ని స్క్రీన్ మీద చూపిస్తున్నాను. నా థర్డ్ పొజిషన్ విషయంకి వచ్చేసరికి యాక్చువల్ థర్డ్ పొజిషన్ అని చెప్పకూడదు, ఎందుకంటే హెచ్డిఎఫ్సి మ్యాక్స్ రెండు కూడా 4 times గ్రీన్లోనే వచ్చాయన్నమాట. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే మనకు కనబడుతుంది. మ్యాక్స్ లైఫ్ విషయంకి వచ్చేసరికి నేను అగైన్ మనం ముందు మాట్లాడుకున్న బెనిఫిట్స్ ఏవైతున్నాయో పాలసీలో సేమ్ అలాంటి బెనిఫిట్స్ అన్ని కవర్ అవుతున్నప్పుడు రిపీట్ చేయట్లేదు అనమాట. అలాంటి బేసిక్ బెనిఫిట్స్ అన్నిటితో పాటు ఎడిషనల్ ఫీచర్స్ ఉన్నట్టయితే వాటి గురించి అయితే మాట్లాడబోతున్నాను. వీళ్ళు 2 రకాల పాలసీలు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకటి లైఫ్ కవర్, ఇంకోటి ఇంక్రీజింగ్ లైఫ్ కవర్ అన్నమాట. లైఫ్ కవర్ విషయంకి వచ్చేసరికి ఇందులోని మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ తో పాటు యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ ఇలాంటివి ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. క్రిటికల్ ఇల్నెస్ అండ్ అలాగే టర్మినల్ ఇల్నెస్ ఇలాంటి కవరేజెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంక్రీజింగ్ లైఫ్ కవర్ ప్లాన్ లో ఏంటంటే మనం బేసిక్ సమ్ అష్యూర్డ్ ఏదైతే తీసుకుంటారో దాన్ని ఎవ్రీ ఇయర్ 5% చొప్పున పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఎంతవరకు ఇలా పెంచుకుంటూ వెళ్తారంటే మీ సమ్ అష్యూర్డ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉందో దాన్ని 200% వరకు వీళ్ళు పెంచుతామని చెప్తున్నారు. అక్కడ వరకు లైఫ్ కవర్ అయితే పెరుగుతూ వెళ్తుంది. అండ్ వీళ్ళు కూడా టర్మినల్ లైఫ్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మిగిలిన వాళ్ళిద్దరూ ఈ టర్మినల్ లైఫ్ కవర్ అనేది 2 crores వరకు ఉన్నది కదా, వెరస్ వీళ్ళు మాత్రం టర్మినల్ లైఫ్ ఇష్యూలో మాత్రం 1 crore వరకే పే చేస్తారన్నమాట ఆ పర్సన్ బతికుండగానే. అండ్ ఒకవేళ సమ్ అష్యూర్డ్ ఎక్కువ ఉన్నది అనుకోండి, ఆ 1 crore పే చేసిన తర్వాత ఆన్ డెత్ మిగిలిన సమ్ అష్యూర్డ్ ఏదైతే దాన్ని పే చేస్తారు. అండ్ వీళ్ళు కూడా ప్రీమియం బ్రేక్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఆ ప్రీమియం బ్రేక్ ఆప్షన్ కి వీళ్ళు పెట్టే కండిషన్స్ ఏవైతే అవన్నీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ లాగే వీళ్ళు కూడా జాయింట్ లైఫ్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర కండిషన్స్ ఎలా ఉంటాయంటే ప్రైమరీ లైఫ్, సెకండరీ లైఫ్, అంటే ప్రైమరీ పర్సన్ ఎవరున్నారు, సెకండరీ పర్సన్ ఎవరున్నారు అన్నది మనం ముందే ఆప్షన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ప్రైమరీ పర్సన్ కన్నా ముందు సెకండరీ పర్సన్ చనిపోయారు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 లక్షల రూపాయలు సమ్ అష్యూర్డ్ అయితే పే చేస్తారు. అండ్ ప్రైమరీ లైఫ్ ఏదైతే కవరేజ్ ఉన్నదో అది అలాగే కంటిన్యూ అవుతుంది. అదే సెకండరీ పర్సన్ కన్నా ముందు ప్రైమరీ పర్సనే చనిపోయారు అనుకోండి, అప్పుడు 50 lakhs సమ్ అష్యూర్డ్ అయితే వీళ్ళు పే చేస్తారు. అండ్ మిగిలిన కట్టాల్సిన ప్రీమియమ్స్ ఏవైతే వాటిలన్నింటిని వేవ్ ఆఫ్ చేస్తారు. అండ్ సెకండరీ లైఫ్ పర్సన్ కి ఆ కవరేజ్ అయితే కంటిన్యూ అవుతుంది టిల్ 85 years వరకు. అండ్ వీళ్ళు క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ యాక్సిలరేటెడ్ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ అని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులోని 50 lakhs ఆర్ 50% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఏదైతే లోవర్ ఉన్నదో ఆ బెనిఫిట్ అయితే ఇస్తారు. మనం ఈ బెనిఫిట్ ని 5 lakhs ఇంటర్వెల్స్ లో అయితే చూస్ చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ దీంతో పాటు రిటర్న్ ఆఫ్ ప్రీమియం, యాక్చువల్లీ ఇనిషియల్ గా రిటర్న్ ఆఫ్ ప్రీమియం రిలేటెడ్ గా ఎక్కువ హైలైట్ చేసిన మార్కెట్లో మ్యాక్స్ వాళ్ళే ఏదైతే మనం ప్రీమియమ్స్ కట్టాం వాటిని రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పి ఈ ఆప్షన్ వీళ్ళు ఆబ్వియస్లీ ప్రొవైడ్ చేస్తున్నారు, అందరికీ తెలిసింది. దీంతో పాటు వాలంటరీ సమ్ అష్యూర్డ్ టాప్ అప్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లెట్స్ ఎవరైనా ఇనీషియల్ గా వాళ్ళ ఫైనాన్షియల్ సరిపోకపోవడం వల్ల లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్ల వాళ్ళు సమ్ అష్యూర్డ్ తక్కువగా తీసుకున్నారు, కానీ దాని తర్వాత వాళ్ళు సమ్ అష్యూర్డ్ పెంచుకోవాలనుకుంటున్నారు అనుకోండి, వాలంటరీగా సమ్ అష్యూర్డ్ పెంచుకునే ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా వీళ్ళు ఆఫర్ చేసే మిగిలిన అదర్ బెనిఫిట్స్ ఏవైతే అవన్నీ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ టాప్ 3 పాలసీలతో పాటు మీకు బోనస్ కి ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీ గురించి కూడా కవర్ చేస్తా అని చెప్పాను కదా. ఈ బోనస్ పాలసీ విషయంకి వచ్చేసరికి టాటా ఏని కవర్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మంది టాటా గ్రూప్ ని ట్రస్ట్ చేస్తారు. అండ్ అలాగే వీళ్ళ ప్రీమియం ఏదైతే ఉన్నదో వేరియస్ ఏజ్ గ్రూప్స్ లోని వీళ్ళు యాక్చువల్లీ చాలా అట్రాక్టివ్ ప్రీమియం లో ఆఫర్ చేయడం అండ్ కంప్లైంట్స్ పాయింట్ ఏదైతే ఉన్నదో దాంట్లోనే వీళ్ళు టాప్ గ్రీన్ లోని మనకు కనబడడం అండ్ అలాగే 5 years యావరేజ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో దాంట్లో కూడా వీళ్ళు టాప్ లో మనకి రావడంతో టాటా బోనస్ కింద తీసుకున్నాను అనమాట. నువ్వు టాటా విషయంకి వచ్చేసరికి వీళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏదైతే చాలా సింపుల్, కాంప్లికేట్ చేయకుండా ఆఫర్ చేస్తున్నారు. ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఇంకోటి టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్. వీళ్ళ పాలసీలో ఫ్రీ హెల్త్ చెకప్ ఎవ్రీ ఇయర్ ఆఫర్ చేస్తున్నారు. దిస్ ఈజ్ రియల్ ఇంట్రెస్టింగ్, నాకు అడిషనల్ గా కనబడిన పాయింట్ ఇది. అండ్ అలాగే వెల్నెస్ ప్రోగ్రామ్ కూడా రన్ చేస్తున్నారు. ఎవరైతే హెల్త్ బాగా మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ప్రీమియం లోని రిడక్షన్ 15% కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అయితే చెప్తున్నారు. సో ఇవి మనం తీసుకున్న పారామీటర్స్ ఆధారంగా టాప్ 3 పాలసీస్ అండ్ అలాగే బోనస్ పాలసీ అన్నమాట.
అండ్ ఇవి మాత్రమే కాకుండా ఈచ్ పాలసీలోని ఏదైతే హైడ్ చేసిన కండిషన్స్ ఉంటాయి అవన్నిటిని కూడా డీటెయిల్గా మీరు అర్థం చేసుకోవాలనుకున్నారు అనుకోండి, మీకు తెలుగులోని ఈ డిటో ఒక అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు అన్ని క్లారిటీ అయితే ఇస్తారన్నమాట. మీరు వాళ్ళతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత వాళ్ళు మొత్తం క్లారిటీ ఇస్తారు. అండ్ ఇట్స్ ఏ స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్ కాబట్టి వాళ్ళు మీరు బుక్ చేసుకున్న టైంలో తప్పించి వేరే అదర్ టైంలో కాల్ చేసి ఇబ్బంది పెట్టరు, అదైతే ఉండదు. అండ్ కంపల్సరీ వీళ్ళ దగ్గర అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత వీళ్ళ దగ్గరే తీసుకోవాలంటే అలాంటి కండిషన్ అయితే లేదు. సో మీరు డిటోతోని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే వెంటనే క్లారిటీ అయితే తీసుకోండి. కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంచుతాను. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా కంప్లీట్ FAQs అన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నట్టయితే FAQ వీడియోలో కంప్లీట్ డేటా అయితే దొరుకుతుంది. ఆ వీడియోని మీరు ఇక్కడ వెనకాల వస్తే తప్పకుండా చూడండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.